కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకు ఇండిగో గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రయాణికులకు, వ్యాపారవేత్తలకు, అలాగే ఆధ్యాత్మిక పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి తీపి కబురును అందించింది. విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రముఖ నగరాలైన వారణాసి, కోల్కతా నగరాలకు సరికొత్త విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఎంతో కాలంగా ఈ రూట్లలో ప్రయాణ సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంత వాసులకు ఈ నిర్ణయం ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చబోతుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఆధ్వర్యంలో ఈ నూతన సర్వీసులు నడవబోతున్నాయి. వారానికి 3 రోజుల పాటు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఈ విమానాలు గన్నవరం నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు ప్రయాణికులను చేరవేస్తాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ 2 నూతన సర్వీసులను వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయాన్ని దక్షిణాదిలోనే ఒక ప్రముఖ రవాణా హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే ఈ కనెక్టివిటీని పెంచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సరికొత్త డైరెక్ట్ విమానయాన సర్వీసుల వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లే వృద్ధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక పర్యాటకులు ప్రయాణ సమయం భారీగా తగ్గిపోతుంది. అంతేకాకుండా తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన కోల్కతాతో నేరుగా విమాన బంధం ఏర్పడటం వల్ల విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల వ్యాపార, పారిశ్రామిక రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందడానికి సరికొత్త అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసుల కల కూడా ఒకటి ఉంది. ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుంచి డైరెక్ట్గా కాశీ, కోల్కతాకు ఇప్పుడు విమాన సర్వీసులు ప్రారంభించినట్టుగానే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వాసులకు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కూడా మరిన్ని సర్వీసులు కాశీ, కోల్కతాకు అందించాల్సిందిగా ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. మరి విమానయాన శాఖ మంత్రి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడే కాబట్టి ఆ అభ్యర్థనను ఆలకిస్తాడని మనందరం కూడా కోరుకుందాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. నిజంగానే ఇండిగో ఒక మంచి అవకాశాన్ని కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకు ఇచ్చిందా?